బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్ లో దారుణం జరిగింది. ప్రేమించిందని 18 ఏళ్ల కూతురిని చంపాడు ఓ తండ్రి. ప్రియుడు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో అసలు విషయం బయటపడింది. అయితే ఈ ఘటన బనస్కాంత జిల్లా దంతియా గ్రామంలో చోటు చేసుకుంది. వడ్గాండ గ్రామానికి చెందినటువంటి హరీష్ చౌదరి అనేటువంటి ఒక వ్యక్తితో చంద్రిక అనేటువంటి ఒక అమ్మాయి ప్రేమ వ్యవహారం కొనసాగించింది. ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులే. ఇప్పుడు పైన చంద్రికని హతమార్చిన తన తండ్రి, కింద కనిపించినటువంటి సేందాబీ పటేల్, ఆ వ్యక్తే తన కూతుర్ని హతమార్చాడు. అయితే కూతురు ఆల్రెడీ పెళ్ళైనటువంటి ఒక వ్యక్తితో ప్రేమ వ్యవహారం కొనసాగించింది. అదే పేరెంట్స్ ఆ పెళ్లిని ఒప్పుకోలేదు. అయితే అయినప్పటికీ కాదు కూడదనుకొని అటు తల్లిదండ్రులని పక్కన పెట్టేసి ఆ వ్యక్తితో అహ్మదాబాద్ పారిపోయింది చంద్రిక. అక్కడ సహజీవనం చేస్తూ ఉంది. జూన్ 12వ తేదీన రాజస్థాన్లో చంద్రికను పట్టుకున్నారు ఆ బంధువులు. అయితే ఆ బంధువులు తర్వాత చంద్రికని ఇంటికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే హరీష్ అక్కడ ఉన్న తర్వాత హరీష్ పైన కూడా ఫిర్యాదు అందించారు. పాత కేసుల్లో హరీష్ జైలుకి వెళ్ళిపోయాడు. జూన్ 21న విడుదలైపోయాడు. తర్వాత జూన్ 17న తనను చంపేస్తారని మెసేజ్ చేసిందట చంద్రిక. అంటే ఆయన పాత కేసుల్లో జైల్లో ఉండగానే మెసేజ్ వచ్చింది. ఆయన బయటకు వచ్చిన తర్వాత మెసేజ్ చూసుకొని గుజరాత్ హైకోర్టులో హరీష్ హెబియస్ కార్పస్ దాఖలు చేశారట. దీంతో ఆ హెబియస్ కార్పస్ అసలు విషయం బయటపడి జూన్ 24న అర్ధరాత్రి చంద్రికని హతమార్చినట్టుగా తెలుస్తోంది. సో తన కూతురు తను చెప్పే మాట వినడం లేదని, ఆల్రెడీ పెళ్ళైపోయినటువంటి మరో వ్యక్తిని ప్రేమించిందని, సహజీవనంలోకి ఆ వ్యక్తితో వెళ్ళిందని చెప్పి ఆగ్రహానికి గురైనటువంటి ఆ తండ్రి ఈ రకంగా ఆ కూతురు హతమార్చాడు. ఇంతకీ ఆ కూతురు వయసు ఎంత అనంటే ఇప్పుడే 17 ఏళ్ళు దాటి 18 ఏళ్ళు పడ్డాయి. సో ఒక నెల క్రితమే తను పూర్తిగా మేజర్ అయింది. అంతలోనే ఈ రకంగా దుర్మార్గానికి పాల్పడ్డాడు. సో హరీష్ అనే వ్యక్తి తను మొదటి నుంచి కూడా ప్రేమిస్తోందట. తను మైనర్గా ఉన్నప్పటి నుంచి ప్రేమిస్తోందట. మేజర్ అయిన తర్వాత ఆ వ్యక్తితో వెళ్ళిపోయింది అంతే. సో ప్రస్తుతానికి 18 ఏళ్ళ ఆ కూతురును తండ్రి చాలా దారుణంగా హతమార్చడం పైన పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ విషయం ఎలా బయటపడింది అని అంటే కనుక, తన ప్రియుడు ఎవరైతే హరీష్ ఉన్నాడో జూన్ 17న తన ఫోన్కి మెసేజ్ చేసింది. బయటికి జైలు నుంచి విడుదల వచ్చిన తర్వాత ఆ మెసేజ్ చూసుకొని అప్పుడు హెబియస్ కార్పస్ దాఖలు చేశారట గుజరాత్ హైకోర్టులో. హెబియస్ కార్పస్ దాఖలు చేస్తే అసలు విషయం బయటపడింది. సో హెబియస్ కార్పస్ అంటే మీ అందరికీ తెలిసిందే, బహుశా సినిమాలో కూడా చూసే ఉంటారు మీరు, జై భీమ్ లాంటి సినిమాల్లో చూసుంటారు. సో హెబియస్ కార్పస్ అంటే ఒక వ్యక్తి కనిపించకుండా పోయాడు, ఒకరిపై అనుమానం ఉంది, ఆ వ్యక్తిని కనిపెట్టి తీసుకురండి అని చెప్పడమే హెబియస్ కార్పస్గా మనం అభివర్ణించాలి. సో హెబియస్ కార్పస్ దాఖలు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. తండ్రి ఈ రకంగా హతమార్చాడు అని చెప్పి చాలా స్పష్టంగా తెలిసింది. సో ప్రస్తుతానికి లివిన్ పార్ట్నర్ హరీష్ చౌదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకి ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. అటు ఫాదర్ సెందాబీ పటేల్, అంటే ఆ అమ్మాయి తండ్రి సెందాబీ పటేల్ని, ఆ అమ్మాయి మామ శివరంబీ పటేల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. సో ద గర్ల్ వాజ్ ఇన్ లవ్ విత్ చౌదరి, హరీష్తో లవ్లో ఉంది. సో అందుకే మేము ఈ రకంగా చేయాల్సి వచ్చిందని చెప్పి ఆ బంధువులు చెప్తున్నారట. మా ప్రతినిధి శిల్ప అందుబాటులో ఉన్నారు. శిల్ప, సో చంద్రిక మరణానికి తండ్రే కారణం. మైనర్గా ఉన్నప్పటి నుంచి కూడా హరీష్ అనేటువంటి ఆ యువకుడితో ప్రేమ వ్యవహారం కొనసాగించిన సదరమ్మాయి. ఇది చాలదన్నట్టుగా సహజీవనానికి కూడా వెళ్ళిపోయింది. ఇవన్నీ తట్టుకోలేక తండ్రి హతమార్చాడు. అప్డేట్స్ ఏంటి? సో ప్రస్తుతానికి కోర్టు నుంచి చాలా క్లియర్గా వీరిపై చర్యలు తీసుకోమని ఆదేశాలు వచ్చే అప్డేట్స్ ఏంటి? దానిలో అంటే ఎటువంటి శిక్ష విధించబోతున్నారు? రైట్, గుజరాత్ లోని దాంతియా గ్రామానికి చెందినటువంటి చంద్రిక అనే యువతి పెళ్ళైనటువంటి యువకుడితో సహజీవనం చేస్తుంది. సహజీవనం చేయడం పైన తన తండ్రి, చంద్రిక తండ్రి పలుసార్లు హెచ్చరించినా తను మాత్రం దాన్ని లెక్క చేయకుండా తనతోనే సహజీవనం చేస్తూ హైదరాబాద్లో నివసిస్తున్నారు. ఈ తరుణంలోనే తనకు ఏదైతే ప్రేమించినటువంటి యువకుడి పైన పాత కేసులు ఉన్నాయో, పాత కేసుల వల్ల తను జైలు పాలయ్యారు. జైలు పాలైన వెంటనే తన కూతుర్ని ఇంటికి తెచ్చుకొని తన వల్ల తన కుటుంబ పరువు పోయింది. 18 ఏళ్ళు జస్ట్ 18 ఏళ్ళు అయినప్పటికీ పెళ్ళైనటువంటి యువకుడితో ప్రేమేంటి, దట్టు ఆయనకు ఆల్రెడీ పిల్లలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీంతో కుటుంబ పరువు పోయిందని అటు కుటుంబ సభ్యులకు పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా దీన్ని ఏ విధంగానైనా సాల్వ్ చేసుకోవాలనుకుంటూ పక్కా ప్లాన్ ప్రకారం చంద్రికను మొదట్లో ఏదైతే పాలల్లో నిద్ర మాత్రలు ఇచ్చినాక తను స్పృహ కోల్పోయాక తన తండ్రి, అదేవిధంగా చంద్రిక మేనమామ ఇద్దరు కూడా గొంతు కోసి తర్వాత వాళ్ళు అంత్యక్రియలు చేశారు. ఈ ప్లాన్ మొత్తం జరుగుతున్నప్పుడు చంద్రికకు అర్థమైంది తన ఎవరైతే ప్రియుడు ఉన్నాడో ప్రియుడికి మెసేజ్ చేసింది ఇన్స్టాగ్రామ్ ద్వారా, కానీ తను జైల్లో ఉండటం వల్ల
ఇది చూడలేకపోయారు. తను వెంటనే జైలు నుండి రిలీజ్ అయ్యాక ఆ మెసేజ్లను చూసి వెంటనే ఇటు హెబియస్ కార్పస్ పిటిషన్ అటు గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాఖలు చేయడంతో ఈ బండారం మొత్తం కూడా బయటపడింది. వాళ్ళందరూ కూడా మా అమ్మాయి ఒకవైపు హైడోస్ ఏదైతే తనకు నిద్ర కావచ్చు, తను కొన్ని డిప్రెషన్ లో ఉండడం వల్ల నిద్ర మాత్రలు తీసుకుని దానివల్ల చనిపోయిందంటూ అటు కుటుంబ సభ్యులకు అందరికి కూడా చెప్పారు. కానీ గొంతు కోసింది మాత్రం ఎవరికి కూడా తెలియదు. కేవలం వాళ్ళ మేనమామకి అదేవిధంగా తండ్రికి మాత్రమే తెలుసు. ఎప్పుడైతే తను హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారో వెంటనే పోలీసులు దీనిపైన దర్యాప్తు చేపట్టారు. ఈ విషయాలను కూడా బయటకు వచ్చి దాంట్లో పోలీసు దర్యాప్తులో భాగంగా ఇటు తండ్రి తనే కూతుర్ని హత్య చేసినట్లు కూడా ఒప్పుకున్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు చెప్పారు. అదేవిధంగా ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళ మేనమామను కూడా అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు. ఇంకెవరైనా సహకారం ఉంది, ఇటు కుటుంబ సభ్యుల నుంచే కాకుండా వేరే వాళ్ళ నుంచి కూడా సహకారం ఉందంటూ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇంకోవైపు ఏదైతే మర్డర్ కింద ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసి వాళ్లకు ప్రస్తుతం అయితే జైల్లో ఉన్నారు. ఇంకోవైపు ఒకవైపు తన ప్రియుడు కారణంగానే ఈ మొత్తం కూడా బయటపడింది. కేవలము తను సహజీవనం చేస్తుందనే కారణం వల్లనే తన కుటుంబ పరువు పోయింది. దీని వల్లనే ఈ ఇష్యూ మొత్తం కూడా జరిగిందంటూ కూడా పోలీసుల ముందు వాగ్మూలం కూడా ఇచ్చారు. మొత్తం మీద కేవలం ఏదైతే పిటిషన్ వల్లనే ఏదైతే గుజరాత్ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ వల్ల ఈ బండారం మొత్తం కూడా బయటపడింది. దీంతో ఇప్పటికే పోలీసులు అటు కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. ఇంకోవైపు తన ప్రియుడికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కూడా విచారిస్తూ ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. రైట్ శిల్ప, సో డీటెయిల్స్లోకి వెళ్ళి అసలు ఈ అమ్మాయి ఆ వ్యక్తికి ఎలా పరిచయం అయిందట అంటే, తను రోజు కాలేజ్కి లేదా స్కూల్కి వెళ్తూ ఉంటే ఆ వ్యక్తి లిఫ్ట్ ఇస్తుండేవట బైక్ పైన. వాళ్ళు ఒక్కసారి లిఫ్ట్ అడిగిందంట. ఆ లిఫ్ట్ ఇచ్చేటువంటి క్రమంలో తను పలన్పూర్ నుంచి తరాడ్ టౌన్ వైపుగా వెళ్తున్నటువంటి ఆ క్రమంలోనే ఆ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయం కాస్త రోజు రోజుకి ప్రేమగా మారిపోయిందట. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఆ తల్లిదండ్రులు కానివ్వండి, పోలీసులు ఏం చెప్తున్నారంటే, ఈ మూడో వ్యక్తి ఎవరైతే అక్కడ కనిపిస్తున్న ఫోటోలో కనిపించే వ్యక్తి హరేష్ చౌదరి. ఈ హరేష్ అనే వ్యక్తి తనకు పెళ్ళై ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడన్న విషయాన్ని ఆ చంద్రిక దగ్గర నుంచి దాచిపెట్టాడట. అందుకే ఇద్దరు కలిసి మే మాసంలోనే లేచిపోయారట. అహ్మదాబాద్కు వచ్చారు. ముందుగా అక్కడి నుంచి మధ్యప్రదేశ్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత రాజస్థాన్ వెళ్ళిపోయారు. లివ్ ఇన్ రిలేషన్షిప్ సంబంధించి ఒక అగ్రిమెంట్ కూడా వచ్చారట. ఇద్దరు కలిసి ఇద్దరం కలిసే ఉంటాం, సహజీవనం చేస్తాం, కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుంటాం అన్న రకంగా మాట్లాడుకున్నారట. అయితే ఈ విషయం తన కూతురుకు తెలియదు. కావాలనే హరేషే మోసగించాడు. అయినా వాడి మాయలో పడిపోయిన కూతురు ఇంతలా వ్యవహరిస్తుంది కాబట్టి నేను హతమార్చాడన్నట్టుగా ఆ తండ్రి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అది 25వ తేదీన తీర్పు రావాల్సి ఉంది హెబియస్ కార్పస్ పైన. అంతకంటే ముందే 24వ తేదీన అర్ధరాత్రి చంద్రికను చంపేశారట. సో హెబియస్ కార్పస్ తీర్పు రాబోతోంది. ఏముంటుంది, ఎలా ఉంటుంది, దానికి సంబంధించి అంతా ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సిన సిచ్యువేషన్లోనే ఒక్కసారిగా తన కూతుర్ని హతమార్చి ఒక్కసారిగా ఆందోళన గురి చేసే విధంగా సంఘటనకు దారితీశారు ఆ తండ్రితో పాటుగా అటు మామ కూడా ఉన్నాడు. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి సేందాబి పటేల్ తండ్రి అండ్ శివంధర్ పటేల్ మామ. సో ముందుగా చంద్రికని రాజస్థాన్లో అదుపులోకి తీసుకున్నారు. సో పాత కేసుల్లో భాగంగా అటు హరేష్ జైలుకు వెళ్ళాడు.